సో ఇప్పుడు మీ యొక్క స్టాండ్ ఎలా ఉండబోతుంది? ప్రత్యేక హోదా గురించి మీరు ఫైట్ చేయబోతున్నారా? ప్రత్యేక హోదా ఫైట్ చేస్తాం కదా. ఇస్తారని నమ్మకం మీరు పార్టీలకు అతీతంగా సీనియర్ నాయకులకు చెప్పండి, వస్తుందా? ఖచ్చితంగా వస్తుంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రత్యేక హోదా వస్తుంది. అంటే అక్కడ మోదీ ఉన్నా లేకపోయినా ప్రత్యేక హోదా వస్తుంది అంటారా? వస్తుంది, కంపల్సరీగా వస్తుంది. ఎవరు వచ్చినా సరే ప్రత్యేక హోదా వస్తుంది. అంటే జగన్కి బీజేపీ కుమ్మక్కు ఉందని చెప్తున్నారు మీరు? జగన్కి బీజేపీ కుమ్మక్కెక్కర్లా. జగన్ చేసే పోరాటం, ప్రజా పోరాటం, శాసనసభ్యులతో కానీ అట్టానే నిన్ననే ఫ్రంట్ ఒకటి కలిశారు వాళ్ళు, కేసారు. వాళ్ళతో కూడా పుత్తదే ప్రత్యేక హోదా కోసమే. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరమని ప్రత్యేక హోదా కోసం పోరాటం. సో మోదీ వచ్చినా ఎవరు వచ్చినా కూడా ప్రత్యేక హోదా జగన్మోహన్ రెడ్డి వల్లనే సాధ్యమవుతుంది అనేది ప్రజల్లో ఉన్న నిర్ణయం, ప్రజా నిర్ణయం. టీఆర్ఎస్తో పొత్తు అనేది టీఆర్ఎస్తో పొత్తు కూడా మంచిదే, ఎందుకంటే ప్రత్యేక హోదా కోసం. అంతే తప్ప వేరే ఇతర రాజకీయాలు ఏముంటే వాళ్ళతోనూ ప్రత్యేక హోదాకు మద్దతు కోసం. మరి టీఆర్ఎస్ ప్రత్యేక హోదా వద్దని చెప్పి స్టేట్మెంట్లు ఇవ్వడం, వద్దని చెప్పి స్టేట్మెంట్ కవిత చెప్పింది, జితేందర్ రెడ్డి గారు చెప్పారు. రాష్ట్ర నిన్న హరీష్ రావు గారు అసలు ఎట్లా ఇస్తారని చెప్పి మాట్లాడడం జరిగింది కదా. చీఫ్ మినిస్టర్గా అయిన తర్వాత కూడా నేను లెటర్ రాస్తాను, మన కేసీఆర్ నేను లెటర్ రాస్తాను, రాయితీలు మాకు ఇచ్చి వాళ్ళకి ఇట్లా అని ఆయన ముఖ్యమంత్రి చెప్తున్నప్పుడు తక్కిన వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం ఉంది. సో ప్రత్యేక హోదా ఒక జగన్మోహన్ రెడ్డి వల్లనే సాధ్యం, దానికి కట్టుబడి. సో ఎవరున్నా సరే బాపట్ల ఎంపీ ఎవరు ఇచ్చినా సరే మీరు వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేయడం మద్దతు. రైట్. అంటే ఏమైనా ఎమ్మెల్సీ కూడా వచ్చే అవకాశం ఉందని మద్దతు పలుకుతున్నారా లేదా ఎలా ఉంది ఆలోచన? పదవుల కోసం ఆరాటపట్ల ఆయన ముఖ్యమంత్రిగా చూద్దామనేది ఆరాటం పోరాటం. Like and subscribe Eagle Media Works.